ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ బోర్డుకి మెయిన్ ఫేస్ కనెక్షన్ ఏ విధంగా వేయాలి, అలాగే ఇన్వర్టర్ ఫేస్ కనెక్షన్ ఏ విధంగా వేయాలి, పాయింట్ ఫేస్ కనెక్షన్ ఏ విధంగా వేయాలి, దాంతో పాటు న్యూట్రల్ కనెక్షన్ ఏ విధంగా వేయాలి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తానండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇవి డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేస్, న్యూట్రల్, అలాగే ఇన్వర్టర్ ఫేస్ ఎత్తండి. మనం వీటిని స్క్వేర్ ఎంఎం గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఫేస్ అండి. దీనికోసం నేను 2.0 స్క్వేర్ ఎంఎం వైర్ వాడానండి. అలాగే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఇన్వర్టర్ ఫేస్ అండి. దీనికోసం నేను 1.5 స్క్వేర్ ఎంఎం వైర్ వాడాను. అలాగే ఇది ఎత్తకండి, ఎత్తకు 1.0 స్క్వేర్ ఎంఎం వైర్ అండి. అలాగే ఇది న్యూట్రల్కి 2.05 ఎంఎం వైర్ అనేది వాడానండి. మనం ఏం చేద్దామంటే ముందుగా మెయిన్ ఫేస్ తీసుకుందాం. మెయిన్ ఫేస్ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ బోర్డుని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్వర్టర్ ఫేస్కి ఒక సెక్షన్, అలాగే మెయిన్ ఫేస్కి ఒక సెక్షన్ చేశానండి. ఆ సెక్షన్లో నేను డైరెక్ట్గా ఇప్పుడు ఏం చేస్తానంటే మెయిన్ ఫేస్ సంబంధించిన సెక్షన్కి మెయిన్ ఫేస్ వైర్ అనేది కనెక్ట్ చేసేస్తానండి. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా మనం 4 స్విచ్లు అనేది మెయిన్ ఫేస్లో వేసానండి. అంటే మెయిన్ ఫేస్ సెక్షన్ కనెక్షన్ వేసాను. మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా మెయిన్ ఫేస్ వేసిన అది కామన్ చేసిన సెక్షన్ ఉంది కదండి, దానికి డైరెక్ట్గా మనం మెయిన్ ఫేస్ కనెక్ట్ చేస్తే 4 వాటికి మెయిన్ ఫేస్ అనేది వెళ్తుంది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అది 1.5 అండి, ఇన్వర్టర్ ఫేస్ అండి. ఇన్వర్టర్ ఫేస్ సంబంధించిన సెక్షన్ ఉంది కదా, దానికి మనం డైరెక్ట్గా దానికి కూడా 4 స్విచ్లు ఉన్నాయండి. 4 స్విచ్ల్లో ఒక స్విచ్ యొక్క కింద టెర్మినల్కి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. అందుకోసం నేను ఒక స్విచ్కి స్క్రూ అనేది టైట్ చేసుకోలేదు. ఆ స్విచ్కి నేను డైరెక్ట్గా ఇన్వర్టర్ ఫేస్ వైర్ ఉంది కదా, కనెక్ట్ చేసేస్తున్నానండి. డైరెక్ట్గా ఈ విధంగా కనెక్ట్ చేయడం వల్ల 4 వాటికి ఇన్వర్టర్ ఫేస్ వెళ్తుంది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది పాయింట్ వైర్ అండి. అంటే ట్యూబ్లైట్ కావచ్చు, లైట్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, ఏదో ఒకటి దానికి సంబంధించిన పాయింట్ వైర్ అండి. అందులో ఎల్లో కలర్ వైర్ ఉంది కదా, ఎల్లో కలర్ వైర్ అనేది న్యూట్రల్ కింద తీసుకుంటున్నాను. అలాగే రెడ్ కలర్ వైర్ ఉంది కదా, అది మెయిన్ వైర్ కింద తీసుకుంటున్నానండి. దీని స్క్వేర్ ఎంఎం ఏంటంటే 1.0 స్క్వేర్ ఎంఎం అండి. 2 వైర్లు కూడా నేను డైరెక్ట్గా ఒక స్విచ్కి చూసారు కదా, ఒక స్విచ్ యొక్క మెయిన్ ఫేస్ సంబంధించిన స్విచ్ యొక్క పై టెర్మినల్కి ఈ వైర్ అనేది కనెక్ట్ చేశానండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇది ఈ వైర్లు కూడా 1.0 అండి, బ్లాక్ రెడ్. ఇందులో మనం బ్లాక్ వైర్ న్యూట్రల్ కింద తీసుకున్నాము, రెడ్ వైర్ ఏమో ఫేస్ కింద తీసుకున్నామండి. నేను ఏం చేస్తున్నానంటే ఇది ఇన్వర్టర్ ఫేస్ మీద వేయాలనుకుంటున్నాను కాబట్టి ఇన్వర్టర్ ఫేస్ మీద ఉన్నటువంటి స్విచ్ ఉంటుంది కదా, ఆ స్విచ్ యొక్క పై టెర్మినల్ కనెక్ట్ చేస్తున్నానండి. అంటే మనకు నచ్చిన స్విచ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను పై టెర్మినల్ కనెక్ట్ చేయడం వల్ల దాన్ని స్విచ్ ద్వారా ఆపరేటింగ్ చేయొచ్చు అండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా ఏదో పాయింట్కి సంబంధించిన వైర్ అండి. పాయింట్ వైర్ని ఏం చేస్తున్నానంటే ఇందులో ఎల్లో వైర్ ఏమో న్యూట్రల్ కింద వాడుతున్నాను, రెడ్ వైర్ ఏమో ఫేస్ కింద వాడుతున్నానండి. ఇది కూడా 1.0 స్క్వేర్ ఎంఎం వైరే. పాయింట్లకి ఏ పాయింట్లు కన్నా మనం 1.0 స్క్వేర్ ఎంఎం వైర్ అయితే సరిపోతుందండి. సరే అదే విధంగా నేను ఒక స్విచ్ అంటే మెయిన్ ఫేస్లో ఉన్న స్విచ్ ఉంది కదా, స్విచ్లో ఒక స్విచ్కి పై టెర్మినల్కి కనెక్ట్ చేస్తున్నానండి. సరే కదా, ఈ విధంగా నేను పై టెర్మినల్కి కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి టైట్ చేసుకోవాలండి, టైట్ బాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ నేను తీసాను కదా, ఇది కూడా వేరే ఒక పాయింట్ సంబంధించిన వైర్ అండి. ఇది కూడా మనం సేమ్ రెడ్ కలర్ ఏమో ఫేసు, ఎల్లో కలర్ ఏమో న్యూట్రల్ కింద వాడుతున్నాము. ఇది కూడా 1.0 స్క్వేర్ ఎంఎం వైర్ అండి. ఇది కూడా ఈ విధంగా నేను కొలత అనేది వేసుకొని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఆ స్విచ్కి ఏ స్విచ్కి అయితే నేను కొలత వేసుకున్నానో ఆ స్విచ్ యొక్క పై టెర్మినల్కి కనెక్ట్ చేసుకుంటానండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు డౌట్ రావచ్చు, కింద నేను చూస్తుందేమో కింద టెర్మినల్, మీరు పై టెర్మినల్ అంటున్నారు ఏంటండి అని డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్ బోర్డు అనేది తిరిగేసి ఉందండి, అందువల్ల కిందది పైన అయింది, పైది కింద అయింది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇందులో బ్లూ వైరు 2 గ్రీన్ వైర్లు చూస్తున్నారు కదండి, అది దేనికంటే వాటర్ ప్యూరిఫైయర్ కోసమని ఆ వైర్లు అలా వేసాను. ఎందుకంటే నాకు 2.0 వైర్ ఒకటి లేదండి, ఓన్లీ గ్రీన్ కలర్ వైర్ మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ముందే టేప్ అనేది వేసుకొని మెన్షన్ చేసుకున్నాను. టేప్ వేసిందేమో ఫేసు, వేలిందేమో న్యూట్రల్ అండి. రెండు కూడా 2.0 స్క్వేర్ ఎంఎం అండి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మెయిన్ ఫేస్ మీద వేయాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను మెయిన్ ఫేస్ కనెక్ట్ అయిన స్విచ్లు ఉన్నాయి కదండి, అంటే మెయిన్ ఫేస్ కోసం మన ఒక సెక్షన్ వేసాం కదా, అందులో ఒక స్విచ్కి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. స్విచ్కి పై టెర్మినల్ కాదండి, కింద టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. ఎందుకంటే డైరెక్ట్ నేను ఫేస్ కనెక్ట్ చేసుకున్నాను, ఆపరేటింగ్ అనేది అక్కడ ఎట్టుకున్నాను. అందుకోసం నేను ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా ఫేస్లో కనెక్ట్ చేసేస్తున్నానండి. ఇంకో వైర్ ఉంటుంది కదా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇవి న్యూట్రల్స్ ఉంటాయి కదండి, న్యూట్రల్స్ అన్నీ ఒక దగ్గరికి తెచ్చుకుంటున్నాను. తెచ్చుకున్న తర్వాత ఒకటి పొట్టు ఉంది, ఒకటి పొడవు ఉంది, ఒకటి చిన్నగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అవన్నీ ఒకేలా ఉండేలా కట్ చేసుకుంటున్నానండి.
కట్ చేసుకున్న తర్వాత నీళ్ళు అనేవి తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా నీళ్ళు అనేవి తీసానండి. నీళ్ళు తీసిన తర్వాత అంటే కాపర్ వైర్ అని బయటకు తీసాను. మనం ఏం చేద్దామంటే మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం సాకెట్ ఉంది కదండి, సాకెట్కి 2 సాకెట్లకి పవర్ ఇండికేటర్ కామన్ చేసిన న్యూట్రల్ ఉంది కదా, న్యూట్రల్ ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా వెళ్ళి న్యూట్రల్లో జాయింట్ చేసాం కదా, అందులో కలిపేస్తున్నానండి. ఈ విధంగా న్యూట్రల్ అనేది మనం కనెక్షన్ వేసుకున్నాము. ఇప్పుడు మనం ఎత్త దగ్గరకు వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇది 2 వైర్లు ఉన్నాయి కదా, 2 వైర్లతో పాటు మనకి ఒక 2 వైర్లు యాడ్ చేసుకోవాలండి. అవి ఎందుకనేది చెప్తాను. ఈ విధంగా నేను జాయింట్ అనేది చేసుకుంటున్నాను. ఏమి ఉపయోగం లేకుండా వైర్లు యాడ్ చేయం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, డైరెక్ట్ దీన్ని కూడా టేప్ వేసుకుంటున్నాను. టేప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 వైర్లు ఉన్నాయి కదా, 2 వైర్లో చిన్న వైర్ ఉంది కదా, చిన్న వైర్కి నేను ఇంకో వైర్ అటాచ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆ బోర్డులో 2 సాకెట్లు ఉన్నాయి కాబట్టి 2 సాకెట్లకి ఎత్త సప్లై ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను డైరెక్ట్గా ఇక్కడ జాయింట్ వేసుకొని డైరెక్ట్గా ఒక సాకెట్ కనెక్ట్ చేసుకుంటున్నానండి. అంటే ఎత్త అనేది ఒక సాకెట్ కనెక్ట్ అయింది. ఇప్పుడు ఆ సాకెట్ నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎల్లో వైర్ కనెక్ట్ చేసుకున్నాం కదా, ఆ ఎల్లో వైర్ ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్గా ఇంకో సాకెట్ ఉంది కదా, ఇంకో సాకెట్కి డైరెక్ట్ పైన ఎత్త టెర్మినల్ ఉంటుంది కదండి, ఆ ఎత్త టెర్మినల్కి కనెక్ట్ చేసేస్తున్నాను. ఈ విధంగా 2 సాకెట్లకి ఎత్త అనేది వెళ్తుంది. చాలా సింపుల్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇదైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా నేను 2 సాకెట్లకి ఎత్త అనేది కనెక్షన్ అనేది వేసాను. ఇప్పుడు అలాగే ఆ జాయిన్ చేసిన వైర్లో ఇంకొక వైర్ ఉంది కదా, ఆ వైర్ ఏం చేస్తామంటే అది మీకు తెలుసండి. అప్పుడు ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా అక్కడ మెటల్ బాక్స్ ఉంది కదా, మెటల్ బాక్స్లో ఎత్తకనే స్క్రూ ఇస్తాడు. ఆ స్క్రూకి కనెక్ట్ చేసినా పర్లేదు, లేకపోతే మన స్క్రూలు బిగించడానికి కొన్ని మెటల్ బాక్స్కి ఇస్తాడండి. అందులో దేనికి కనెక్ట్ చేసినా పర్లేదండి. ఎత్త అనేది ఆ బోర్డుకి సప్లై అవుతుంది. ఈ విధంగా ఎత్త కూడా ఈజీగా వేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బోర్డుని బిగించుకుందామండి. ఈ విధంగా ఫేస్, న్యూట్రల్, ఇన్వర్టర్ ఫేస్ కనెక్షన్లు అలాగే మెయిన్ ఫేస్ కనెక్షన్లు వేస్తాము. మనం ఏం చేద్దామంటే స్క్రూలు బిగిందామండి. స్క్రూలు బిగించేటప్పుడు మనం జాగ్రత్తగా బిగించాలి. ఎందుకంటే ఏమన్నా వైర్లు స్క్రూల మధ్యలో పడితే అవి రాగి ఉంటుంది కదా, రాగి అనేది బయటకు వచ్చేద్దండి. బయటకు వచ్చినప్పుడు ఆ మెటల్ బాక్స్కి కనెక్ట్ అయిపోద్ది. కనెక్ట్ అయిపోవడం వల్ల డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం స్క్రూలు వేసే ముందు బాగా చూసుకొని స్క్రూ అనేది బిగించుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే నార్మల్గా బిగించేస్తే వైర్ ఏదో ఒకటి స్క్రూల మధ్యలో పడిపోతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా బోర్డు కనెక్షన్ అనేది వేసామండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నేను చేసిన వరకు తప్పు ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.